అడవుల జిల్లా ఆదిలాబాద్ పులుల కిల్లాగా మారుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సరిహద్దు పంచుకుంటున్న మహారాష్ట్ర నుంచి వలస వస్తున్న పులుల సంఖ్య కూడా పెరుగుతుంది. ఆ పులులను కాపాడుకునేందుకు అటవీ శాఖ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసింది. కొత్త పులుల రాకకు సంబంధించి ఇప్పటికే కారిడార్ ఏరియాతో పాటుగా కోర్ ఏరియాల్లో భద్రతను కూడా పటిష్టం చేసింది. ట్రాప్ కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తూ ఆ పులులను పరిశీలిస్తుంది. కొత్తగా వలస వచ్చిన పుల్లతో జీవ వైవిధ్యం ఏర్పడుతుందని చెప్తుంది. గ్రామాల్లో భయాందోళన కాదు భవిష్యత్తు ఉందని చెప్తుంది. మనతో పాటుగా కవ్వాల్ టైగర్ జోన్కు సంబంధించిన ఎఫ్డిపిటి శాంతరాం గారు ఉన్నారు. పులులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోకి మెయిన్గా కవ్వాల్ టైగర్ జోన్లోకి తడోబా తిప్పేశ్వర్ నుంచి వస్తున్న పరిస్థితుల నేపథ్యంలో వాటి మానిటరింగ్ ఎట్లా కొనసాగుతుంది, ఆ పుల్లను ఇక్కడ ఉండే విధంగా రక్షించుకునే విధంగా ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి, ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి ఆదిలాబాద్ జిల్లా? ప్రస్తుతం పులిల గురించి ఇప్పుడు లాస్ట్ ఇయర్కు ఈ ఇయర్ కంపేర్ చేస్తే మనకు పెరిగింది. దాంట్లో అనదర్ హ్యాపీ న్యూస్ ఏంటి అంటే ఆల్మోస్ట్ 3-4 రెసిడెంట్ టైగర్ అయింది. నౌ వీఆర్ అబౌట్ టు డిక్లేర్ ఇట్. టైమ్ లైన్ పెట్టి అది రెసిడెంట్ అంటే ఇక్కడే పర్మనెంట్గా రెసిడెంట్ అవుతుంది. దీంట్లో మనకు మానిటరింగ్ 24 అవర్స్ మానిటరింగ్ ఉంది. దేశంలో వేరెక్కడ లేదు. 24 అవర్స్ మానిటరింగ్ ఎవ్రీ డే బై ఈవినింగ్ మనకు ఇక్కడ ఆఫీస్కి ఏ పులి ఎక్కడ ఉంది అది లొకేషన్ వైజ్ మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. అదే ఇక్కడ మంచిర్యాలలో టైగర్ సెల్ నుంచి హైదరాబాద్లో ఆర్ఎన్ఏ భవన్లో టైగర్ మానిటరింగ్ సెల్ ఉంది, దానికి పంపిస్తాము. సో ఎవ్రీ డే బై 6 o'clock హైదరాబాద్ ఆర్ఎన్ఏ భవన్ టైగర్ సెల్కి టైగర్ లొకేషన్స్ మనము పంపిస్తాము. సో ఆ లొకేషన్స్ ఊరు పక్కన వచ్చింది అంటే నైట్ మా వాళ్ళు అక్కడ స్టే చేస్తారు, వాళ్ళకి అవేర్నెస్ అక్కడే క్రియేట్ చేస్తారు, శానిటైజ్ చేస్తారు చుట్టుపక్కన ఏదైనా ఒకటి వైర్ ఎలక్ట్రిక్యూషన్ అటెంప్ట్స్ ఏదైనా అవుతుందని. అలాగా మెకానిజం ప్రాపర్గా ఉంది. కానీ మనకి పెద్ద ఛాలెంజెస్ ఏంటి అంటే ఇక్కడ ఎన్క్రోచ్మెంట్స్ ఎక్కువ ఉంది. దేశంలో ఎన్క్రోచ్మెంట్స్ ఎక్కువ ఉన్న టైగర్ రిజర్వ్ కవ్వాల్ టైగర్ రిజర్వ్సే. ఇలీగల్ యాక్టివిటీస్ ఇంకా కూడా ఎన్క్రోచ్మెంట్ ఇన్స్టిగేట్ చేసిన పర్సనాలిటీస్ ఇక్కడ ఉన్నారు. సో వాళ్ళకు కూడా మనము కేసులా పెట్టి అది కూడా ప్యారలల్గా జరుగుతుంది. జనాలకు ఇష్టం లేకపోతే కూడా కొంతమంది ఇన్స్టిగేట్ చేసి ఆడ మీరు సాగు చేసుకోండి మనము చూసుకుంటాం అట్లా కన్నా ఉన్నారు. బట్ నౌ వీఆర్ వెరీ స్ట్రిక్ట్ ఆన్ దట్. సో ఇట్లాగా ఎన్క్రోచ్మెంట్ రిమూవ్ చేసిన స్పాట్స్ని చూస్తే తడోబా నుంచి మనకి ఎంట్రీ స్పాట్స్ ఏదైతే ఉందో కాగజ్ నగర్లో అండ్ ఆసిఫాబాద్లో ఆ ఎంట్రీ స్పాట్స్లో ఉన్న ఎన్క్రోచ్మెంట్స్ మనము రిమూవ్ చేసినది కాబట్టి ఇప్పుడు టైగర్ మూమెంట్ పెరిగింది. సో అది మనము టైగర్ మూమెంట్ ఛాలెంజ్గా కాకుండా ఆపర్చునిటీగా తీసుకొని మనము అదే ఇక్కడ పర్మనెంట్ రెసిడెన్స్ కోసం ఎక్కువ గ్రాస్ ల్యాండ్స్ చేశారు. గ్రాస్ ల్యాండ్ చేసినది కాబట్టి అంగులేట్స్ జింకలు పెరిగింది. జింకలు ఉన్నది కాబట్టి ఇది పులిలు ఇక్కడ రెసిడెంట్ అయింది. అంటే కవ్వాల్ టైగర్ జోన్ చూసుకుంటే 2012లో ఏర్పడినప్పటికీ ఇప్పటికీ కవ్వాల్ టైగర్ జోన్ మెయిన్ సెంటర్ ఎక్కడైతే ఉందో, గ్రౌండ్ జీరో ఎక్కడైతే ఉందో అక్కడికి పులుల రాక ఇప్పటి వరకు తగ్గుముఖం పడిన పరిస్థితి. కానీ ప్రస్తుతం ఒకటి లొకేట్ అయిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. దాన్ని ఎట్లా సేవ్ చేసుకుంటారు? రెండోది కాగజ్నగర్ కారిడార్ ఏరియా కంప్లీట్గా పులుల ఆవాసంగా మారుతుంది. పాల్గొన వచ్చిన దగ్గర నుండి ఇప్పటి వరకు దాదాపుగా పులుల సంఖ్య పెరిగినట్టుగానే చెప్తున్నారు. వాటిని ఎట్లా కాపాడుకుంటున్నారు? వాటి నుండి మనుషులకు ప్రమాదం కాకుండా ఎట్లా మానిటర్ చేస్తున్నారు? దీనికి ముందుకు పులిలు మనకు పులిలతోటి ఏం ప్రాబ్లం రాలేదు. మన ఎన్క్రోచ్మెంట్స్ ఎక్కువ లోపల పోయినది కాబట్టి మ్యాన్ అనిమల్ కాన్ఫ్లిక్ట్ వచ్చింది. ఇంకా ఒకటి ఎలక్ట్రికల్ లైన్స్, ఇల్లీగల్ ఎలక్ట్రికల్ లైన్స్. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ illegally they have laid more lines which we have written it in written communication కూడా వాళ్ళకి పంపించాము. రిటర్న్లో సబ్మిట్ చేసి వైలేషన్స్లో ఉంది, ఇమీడియట్లీ తీసేయండి లేకపోతే ఇన్సులేట్ చేయండి అని. బట్ నాట్ మచ్ ప్రోగ్రెస్. వీఆర్ నౌ క్యారింగ్ ఆన్ విత్ హైయర్ అఫీషియల్స్. దాంతోపాటు వారు ఎలక్ట్రిక్యూషన్లు ఎక్కువ వీ హ్యావ్ లాస్ట్ సమ్ ఆఫ్ ది టైగర్స్ యాజ్ వెల్ యాజ్ అదర్ అనిమల్స్, మిగతా జంతువులు కూడా. ఇది జంతువులు కాకుండా జనాలు కూడా ఎక్కువ ప్రాబ్లం వచ్చింది ఎలక్ట్రిక్యూషన్ తోటి. జనాలు రైతు వాళ్ళు కూడా చనిపోయారు, వాళ్ళు పశువులు కూడా చనిపోయింది. ఇదన్నీ అంత ప్రమాదంగా ఉంది కాబట్టి ఇప్పుడు మనము స్ట్రిక్ట్గా నోటీసెస్ ఇష్యూ చేసాము. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్కి నోటీస్ ఇష్యూ చేసి ప్రాసిక్యూట్ కూడా చేసుకోవచ్చు. వీఆర్ గోయింగ్ టు ఇన్ దట్ డైరెక్షన్. నౌ దే ఆర్ రీసెంట్లీ మీటింగ్ కూడా అయింది. సో చూస్తాము ఆ ప్రాక్టీస్. సో అది మేజర్ ఛాలెంజెస్. ఆర్గనైజ్డ్ పోచింగ్ ఇంకా కావాళ్ళు లేదు యాజ్ ఆఫ్ నౌ.
సెకండ్ ఇస్ ది కోర్ ఏరియాలు మీరు చెప్పినలాగా కోర్ ఏరియాలో నౌ ఆఫ్టర్ 8 ఇయర్స్ 8 సంవత్సరాల తర్వాత 80 సంవత్సరాల తర్వాత ఒక పులి వచ్చింది. అది కూడా అక్కడ కిల్ చేసి ఇప్పుడు రెసిడెంట్ అవడానికి చూస్తుంది. సో కోర్ ఏరియాలో జన్నారం, ఖానాపూర్, ఉట్నూర్ అక్కడ ఎన్క్రోచ్మెంట్స్ ఎక్కువ ఉంది. ఇది ట్రైబల్స్ యాజ్ వెల్ as నాన్ ట్రైబల్స్ ఎన్క్రోచ్మెంట్ కొంత తీసేశారు మన వాళ్ళు. జన్నారంలో, ఉట్నూరులో, ఖానాపూర్లో కూడా ఇప్పుడు నోటీసెస్ ఇష్యూ అయింది. సో అది అన్నీ తీసేసినది కాబట్టి మనకు ఎక్కువ ఏరియా పెరుగుతుంది. దాంతోపాటు కూడా ఈ టైగర్ స్టార్టెడ్ రెసైడింగ్. ముఖ్యంగా టైగర్ మనము పెద్ద ఛాలెంజ్ అలాగా కాకుండా పక్కన తడబాలో చూస్తే అది వాళ్ళు నెలకి 10 కోటి 20 కోటి సంపాదించుకున్నారు. వాళ్ళు కాకుండా ఊర్లో ఉన్న లాడ్జెస్, రెస్టారెంట్స్ అదన్నీ వాళ్ళు కూడా తడబా టైగర్స్ డబ్బు ఇచ్చి ఇంకా పులి పెరగాలి, మనకు వ్యాపారం మంచిగా ఉంది, మనకు రెవెన్యూ ఎక్కువ వస్తుందని. సో వాళ్ళ బడ్జెటే ఓన్లీ టూరిజం తోటే, స్టేట్ బడ్జెట్ లేకుండా రన్ చేస్తున్నారు. ఆడియన్స్ వాళ్ళకి ఎవరు పోతారంటే సగం మంది మా వాళ్ళే పోతారు, హైదరాబాద్ నుంచి తడబా పోతారు. సో అది మనము ట్యాప్ చేయాలి. అది చేస్తే ఇక్కడ ఉన్న ఊరు అన్నీ, చుట్టుపక్కల గ్రామం అన్నీ చాలా పెద్ద అభివృద్ధి చేసుకోవచ్చు. ఈ కాన్ఫ్లిక్ట్ అన్నీ కూడా రాదు. ఈ ఎన్క్రోచ్మెంట్లు వాళ్ళు ఎంత సంపాదించుకున్నారో దాంట్లో దీనికి 10% ఎక్కువ మనము టూరిజం రికార్డులు చేసుకోవచ్చు. అదే మనకు ఎయిమ్. దాంతోపాటు మనం ఆ డైరెక్షన్ పోతాం. పులి నుంచి వచ్చే ప్రమాదం ఎట్లా ఉంటుంది సార్? అంటే ప్రజలు, స్థానికులు, అటవీ సమీప ప్రాంతాల్లో ప్రజలు పులి వస్తుందంటే భయభ్రాంతులకు గురవడం, పొలాలకు వెళ్తున్న రైతుల్లో కూడా ఒక భయాందోళన, పశువుల్లో కాపర్లో కూడా భయాందోళన. అసలు పులి అడవిలోకి వస్తే ప్రమాదమా? అక్కడున్న పర్యాటక ప్రాంతానికి, అక్కడున్న అడవిని కాపాడేందుకు భవిష్యత్ తరాలకు పులి రాక మంచిదా? ఏం చెప్తారు మీరు? ఒక పులి అటవీలో ఉంది అంటే అటవీ చాలా హెల్తీగా మంచిగా ఉంది అని అర్థం. అది పులి, ఏనుగు అదన్నీ ఇట్ ఈస్ ఎ ఇండికేషన్ ఆఫ్ గుడ్ ఫారెస్ట్, హెల్తీ ఫారెస్ట్. సో పులి వచ్చింది అంటే అడవి మంచిగా ప్రాపర్గా ఉంది. అడవి మంచిగా ఉంది అంటే దాంట్లో ఉన్న నీళ్ళు మంచిగా ఉంది, ఎక్కువ ఉంది అని అర్థం. అది అక్కడ నీళ్ళు ఉంది అంటే చుట్టుపక్కల ఊర్లు నీళ్ళు పెరుగుతుంది అని అర్థం. ఇది ఒక చిన్న ఫార్ములా. పులితో పాటు జనాలకు ప్రాబ్లం లేదు. ఉన్న మ్యాన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ అన్నీ ఊరు వాళ్ళు లేకపోతే మా వాళ్ళు అడవి లోపల వెళ్ళారు. అడవిలో ఉన్న ఎన్క్రోచ్డ్ ఏరియాలో జరిగిన ప్రమాదమే ఇది. సో మన రిక్వెస్ట్ ఏంటి అంటే అడవి భూమి అంటే అది అవాయిడ్ చేయండి. రెవెన్యూ భూమిలో మీరు ఉండాలి, అడవి భూమిలో అడవి జంతువులుగా ఉండాలి. రెవెన్యూ భూమిలో ఏదైనా కావాలంటే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అడగాలి. దే ఆర్ ఆల్సో రెడీ టు సర్వ్ యూ. సో వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటే అది ఫిల్ చేసుకొని అక్కడి నుంచి సర్వీస్ తీసుకోవాలి. అది కాకుండా మనం అడవిలో పోతే అడవి జంతువులు అపోజ్ చేస్తుంది, అది కాన్ఫ్లిక్ట్ వస్తుంది. పులి ఎదురు పడితే ఒకవేళ ఏదైనా పరిస్థితుల్లో మీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ, అక్కడున్న లోకల్ వాళ్ళకి కానీ పులి ఎదురు పడితే దాని నుండి ప్రాణాలు కాపాడుకునేందుకు ఎలాంటి భద్రత చర్యల్లో ఉండాలి? ఎలా ఉంటుందంటే పులికి మనిషికి మధ్య ఫేస్ టు ఫేస్ ఉంటే? పులి ఒక చాలా సెన్సిటివ్ యానిమల్. అది మీరు చూసుకోవడానికి ముందుకు ఒక 10 సారి అది చూసుకోవచ్చు. పులి ఎప్పుడు అవాయిడ్ చేస్తుంది. జనాలు వస్తారంటే 50 మీటర్కి ముందుకే అది తెలుసు, అది వేరే డైరెక్షన్లో పోతుంది. సో ఇప్పుడు వరకు అక్కడ బెజ్జూర్లో ఒక రెసిడెంట్ టైగర్ ఉంది, అది ప్యారలల్గానే నడుస్తూనే పోతుంది. జనాలకు అన్నీ తెలుసు ఆ పులి అంత దూరంగా చూస్తే అది చూసుకొని అదే డిస్టెన్స్ మెయింటైన్ చేసి బయటకు పోతుంది. సో దట్ ఈస్ ది క్యారెక్టర్ ఆఫ్ టైగర్. సో పులితోటి భయపడడానికి అవసరం లేదు, ఏ జంతువులతోటూ భయపడడానికి అవసరం లేదు. జంతువులకే మన మీద భయం ఉంది. విలేజర్స్ దీంట్లో స్మగ్లర్స్ ఉన్నారా, పోచర్స్ ఉన్నారా అని. సో అదే ట్రై టు అవాయిడ్ ఫారెస్ట్ ఏరియాలో అవాయిడ్ చేస్తే అది ఆటోమేటిక్గా అది పని చూస్తుంది, మన పని మన ఏరియాలో చూసుకోవచ్చు. ఇన్ ఫ్యూచర్లో పులి సంచారం ఇక్కడ పెరిగితే తడోబా టైఫాపిలో మనకి ఇక్కడ పర్యాటక ప్రాంతం పెరిగే అవకాశాలు ఉన్నాయా? ఆ స్థాయిలో మనం డెవలప్మెంట్ చేసుకునే అవకాశాలు ఉంటాయా? హిస్టారికలీ కావాల్ ఈస్ అ టైగర్ ఏరియా. ఒక టైంలో ఇదే కావాల్ టైగర్లు 50 పులికి ఎక్కువ ఉంది. ఇప్పుడు మనము 5-3 ఉన్నాము.
సో దానికి మనం ఇంకా పెరుగుతుంది, మనకేం ప్రాబ్లం ఉంది అని మనం ఆలోచన చేయడానికి అవసరం లేదు. దీనికి ముందుకు 50కి ఎక్కువ అంత ఈజీగా ఉంది. మన తాత కాలంలో ఇక్కడ అందరూ పులి ఇక్కడ క్రాస్ చేసి ఉన్నారు. అప్పుడు ఏమీ కాన్ఫ్లిక్ట్ లేదు. కానీ ఇప్పుడు కాన్ఫ్లిక్ట్ వచ్చిందంటే మన సైడ్ నుంచి ఏదో మిస్టేక్ ఉంది అని మనము ఆలోచన చేసుకోవాలి. అది మాత్రం మనము రిపేర్ చేయాలి. ఈ వేటగాళ్ళకు సంబంధించి హెచ్చరికలు ఎట్లా చేస్తారు, వాళ్ళని ఎట్లా కట్టడి చేస్తారు? ఈ వేట ఎవరెవరు చేస్తారో చాలా సివియర్ పనిష్మెంట్ ఇస్తాము. ఈ టైమ్ వీఆర్ ఫాలోయింగ్ ద కేస్ ఇన్ హైకోర్ట్స్ ఆల్సో. ఇప్పుడు రీసెంట్గా కూడా ఒకరు పట్టుకున్నాము. ఈవెన్ అవుట్ సైడ్ నుంచి ఎవరైనా వచ్చి వేట కోసం వస్తారో లేకపోతే అమ్మడానికి కోసం వస్తారో అందరి మనము ఏ ఎక్స్క్యూజ్ లేకుండా మనం ఫాలో చేస్తాము. కొన్ని బ్యాక్ చైన్ కూడా ఇప్పుడు ట్రాక్ చేస్తాము. అది ఇప్పుడు ఢిల్లీకి పోతుంది, హైదరాబాద్ పోతుంది, అక్కడ ఉన్న పెద్దవాళ్ళు కూడా కాంటాక్ట్స్ ఉంది. వీ హ్యావ్ దట్ ఎవిడెన్సెస్ ఆల్సో. నవ్ వీ వాంట్ లీవ్ ఇట్ యాజ్ వెల్ ఎస్ తడబాలో ఉన్న స్మగ్లింగ్ పోచింగ్ కూడా ఇక్కడ కనెక్షన్స్ ఉంది. సో ఆల్ ది డిపార్ట్మెంట్స్, ఇంటర్ స్టేట్ మీటింగ్ కూడా వన్స్ ఇన్ 6 months అవుతుంది, వన్స్ ఇన్ 3 months కూడా ఇప్పుడు పెట్టుకున్నాము. సో క్రిమినల్ లిస్ట్, ప్రాబబుల్ క్రిమినల్ లిస్ట్ అదన్నీ మన దగ్గర ఇప్పుడు ఉంది. రీసెంట్లీ కూడా అందరేమో అరెస్ట్ చేసాము వేటగాళ్ళను. ఎవరెవరు ఎక్కడెక్కడ పొటెన్షియల్ ఏరియాస్ ఉందో అది కూడా హాట్స్పాట్స్ మెయింటైన్ చేసుకొని అక్కడ స్పెషల్ సర్వైలెన్స్లో ఉంది. ఇది ఓవరాల్గా కవ్వాల్ టైగర్ జోన్కి పెరుగుతున్న పులులకు సంబంధించిన సమాచారం. పులుల రాక జీవ వైవిధ్యానికి కారణమవుతుంది. అడవి అభివృద్ధి చెందడానికి, అడవి ప్రశాంతంగా అన్ని రకాలుగా ప్రశాంతంగా ఉంది, ప్రకృతి పచ్చగా ఉంది అని అంటేనే అక్కడికి పులి ఎంట్రీ ఇస్తుందని చెప్తున్నారు శాంతారాం. కవ్వాల్ టైగర్ జోన్లో రాబోయే భవిష్యత్ తరాల్లో పులుల సంఖ్య పెరిగి ఇక్కడ పర్యాటకంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నారు. గతంలోనే ఇక్కడ 50కి పైగా పులులు ఉండేటివి, కానీ మారిన పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడ పులుల సంఖ్య తగ్గింది. తడోబా తిప్పేశ్వర్కు మనం పులులను చూసేందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. భవిష్యత్ తరాల్లో ఇక్కడికే పర్యాటకులకు వచ్చే విధంగా పులుల సంచారం పెరిగి పులుల రాక పెరిగితే ఈ ప్రాంతం కూడా మరో తడోబా తిప్పేశ్వర్గా మారే అవకాశాలు ఉన్నాయంటున్నారు శాంతారాం. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నరేష్, TV9 మంచిర్యాల.